ఈ కీర్తన గ్రంథం 91వ కీర్తన 15-16 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. చూడండి, దేవుని లేఖనాల్లో ఈ పూట మీకు నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తా. మొదటి మాట, శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మొదటి మాట, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. రెండవ మాట, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. మూడవ మాట, నేను నిన్ను గొప్ప చేసేదను. ఈ 3 మాటలు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఏమేమి జరగాలని ఆశపడుతున్నాం? మొదట, దేవుడు మనకు తోడై ఉండాలని మనం ఆశపడుతూ ఉన్నాం. దేవుడు మనకు తోడై ఉంటే జరిగే ఆ కార్యాలు ఎలా ఉంటాయి అనేది 1-2 మాటలు ఈ పూట మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మన దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉండేవాడే. పరిస్థితిని బట్టి మనుషులు మనకు దూరం అవ్వచ్చేమో, కానీ దేవుడు మనకు ఎప్పటికీ దూరం కాడు. ఆమేన్. పరిస్థితులను బట్టి, మనకున్న శ్రమలను బట్టి మనుషులు మనకు దూరం అయిపోతారు. అవునా కాదా? దూరం అయిపోతారు, కానీ దేవుడు దూరం కాదు. యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే, యోబు జీవితంలో అనుకోని ఒక విపత్తు చోటు చేసుకుంది. తనకున్న ఆస్తి అంతా తనకు దూరం అయిపోయింది. పని వాళ్ళు దూరం అయిపోయారు, కడుపును పుట్టిన బిడ్డలు దూరం అయిపోయారు. చివరికి కట్టుకున్న భార్య కూడా యోబును ఎలా పడితే అలా తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ టైంలో సమస్తాన్ని కోల్పోయిన యోబు దేవునిని మాత్రం విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న వేళ సమయంలో మనం దేనిని ఆశించాలంటే, దేవా నీవు నాకు తోడుగా ఉండు అనే మాటను మన హృదయంలో స్థిరపరచుకోవాలి. దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు అని మనము ఒక నిర్ణయంతో బయటికి తిరిగి వెళ్ళాలి. యోబు జీవితంలో సమస్తము పోయాయి, సమస్తము పోయింది, కానీ సమస్తం అయితే యోబుకు దూరం అయింది, కానీ యోబు దేవుని విడిచిపెట్టలా. యోబును దేవుడు విడిచిపెట్టలా, దేవుడు యోబుని విడిచిపెట్టలా. నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు? మన జీవితంలో కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, మన జీవితంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, మన జీవితంలో కూడా మనం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి క్రైస్తవులు శ్రమలో దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. శ్రమలో దేవుని నిందిస్తూ ఉన్నారు. శ్రమలో దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంది క్రైస్తవ జీవితం. ఎందుకు నాకు ఇలా జరిగింది? నిజముగా దేవుడు నాకు తోడుగా ఉంటే ఇదిగో ఈ శ్రమ నా జీవితంలో చోటు చేసుకుంటుందా? నిజముగా దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితి నాకు ఎందుకు అని మాట్లాడే వాళ్ళు లోకంలో లేకపోలేదు. నేనంటాను, నిజమే, మనం అనుకున్నట్లుగా శ్రమలు మన జీవితంలోకి వస్తూనే ఉంటాయి. శ్రమ వచ్చినంత మాత్రాన దేవుడు మనకు దూరం కాలేదు. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయనా? ఈరోజు నువ్వు చేయాలనుకున్న పని చేశావు, చేరాలనుకున్న టార్గెట్కి నువ్వు చేరావు, అనుకున్నది నీ జీవితంలో జరిగింది, నువ్వు మాత్రమే సంతోషంగా ఉంటావు. అంతగాక ఏముంది? అంతేనా కదా? కానీ ఆశ్చర్యం ఏందో తెలుసా? నువ్వు చేయాలనుకున్నది చేయలేక ఓడిపోయావు, విఫలమయ్యావు, అనుకున్న పని అవ్వలేదు. ఆ టైంలో నీ అనేవారు ఎవరు అనేది నీకు ఖచ్చితంగా తెలిసింది. అంతా నీ దగ్గర ఉన్నప్పుడు మనుషులు నీ భుజాల మీద చేతులు బాగానే వేస్తారు, అవునా కదా? కానీ నీ నుండి ఏదైనా దూరమైనప్పుడు నిజమైన స్నేహితుడు ఎవరు, నటించేవారు ఎవరు అనేది మనకి బాగా తెలిసిద్ది, అవునా కదా? ఇంకో విషయం చెప్పనా మీకు? మన జీవితంలో మనం ఏదైనా కోల్పోయినప్పుడు
మన జీవితంలో మనం ఓడిపోయినప్పుడు దాని వలన నష్టం వలన కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు సక్సెస్ అయితే నీకు ప్రయోజనాలు కొన్ని మాత్రమే, కానీ నువ్వు నష్టపోయినప్పుడు అనేకమైన కార్యాలను నువ్వు పొందగలుగుతావు. ఎలా జరుగుతుందో తెలుసా? యోబుకి 3 స్నేహితులు ఉన్నారండి. వీళ్ళని బైబిల్ అంటుంది వీరు ప్రాణ స్నేహితులు అంట. యోబుకి ప్రాణ స్నేహితులు. ఈ 3 ప్రాణ స్నేహితులు యోబు దగ్గర ఆస్తి ఉన్నంత కాలము యోబును పలకరిస్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఎలా ఉన్నావు, ఏం తిన్నావు, ఎలా జరుగుతుంది, అదిగో ఆ తోట ఏంది, ఈ పొలం ఏంది, ఆ పని వాళ్ళు ఎలా ఉన్నారని చాలా చక్కని మాటలు పలుకుతూ ఉన్నారు యోబుని గురించి. ఆశ్చర్యం ఏమిటంటే యోబు జీవితంలో సమస్య, శ్రమ ఎప్పుడైతే చోటు చేసుకుందో దానిని బట్టి యోబు స్నేహితులు అంటున్నారు, నువ్వు ఏం పని చేస్తే దేవునికి కర్మను అప్పగించాడో, ఏ పని చేస్తే ఈ కర్మ తగులుకుందో అని రకరకాలుగా తన స్నేహితులు యోబుని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. ఏం జరుగుతుందంట? నీ శ్రమలో మనుషులు నీకు దూరం అయిపోతారు, కానీ నీ శ్రమలో దేవుడు నీకు దగ్గర అవుతాడు. మనుషుల తోడు కావాలా, దేవుని తోడు కావాలా మనకి అంటారు, కానీ అబ్బే అబద్ధమేదంతా అంటామంతే. అంటాము దేవుడు నాకు తోడు ఉండాలి, దేవుడు నాకు తోడు కావాలంటాం, కానీ ఇంటికి వెళ్ళినాక ఆ ముచ్చటి వేరుగా ఉండిద్ది, ఆ పరిస్థితి వేరుగా ఉండిద్ది. నేను అన్నానని కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. నేను అన్నానని కాదు, కానీ దేవుని తోడు కంటే మనుషుల తోడును ఎక్కువగా ఆశించేవారు ఈ లోకంలో లేకపోలేదు. ఒక మాట చెప్తే వినండి. నలుగురు ఒకచోటే కూర్చున్నప్పుడు వాళ్ళ సంభాషణ, వారి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? లోకమే. లోకం గురించి డిస్కషను తెంపు లేకుండా చేసేస్తూ ఉంటారు. నలుగురు మనుషులతో మనం కలిసినప్పుడు లోకంలో ఉన్న ముచ్చట్లు, వేరే ఆలోచనలు మన మధ్యలోకి వస్తూ ఉంటాయి. కానీ ఆ నలుగురు మనకు దూరం అయిపోతే ఏం జరిగిందో తెలుసా? దేవుడు మనకు దగ్గర అవుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దగ్గర అవుతే ఏం జరిగిందో తెలుసా? జరగబోయే ఫ్యూచర్ని నీకు జ్ఞాపకం చేస్తాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. జరగబోయే విషయాలను దేవుడు నీకు తెలియపరుస్తాడు. మీరు నలుగురు మనుషులు కూడితే జరిగిన వాటిని మాట్లాడుకుంటారు అంతే. కానీ నువ్వు ఒక్క వ్యక్తివే ఉన్నప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేయగలిగితే జరగబోయేవి నువ్వు ముందుగా తెలుసుకోగలుగుతావు. ఎవరు గొప్ప? జరిగిన విషయాలను మాట్లాడేవాళ్ళు గొప్ప, జరగబోయేవి మొదటగా మనం తెలుసుకోవడం గొప్ప. ఏది గొప్ప అండి? జరగబోయే వాటిని ముందుగా తెలుసుకోవడమే గొప్ప. జరగబోయే కార్యాలను ముందుగా గ్రహించాలి అంటే దేవునికి తోడు ఉండాలి. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుందంటే శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అంటున్నాడు దేవుడు. 34వ కీర్తన 19వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. 34వ కీర్తన 19వ వచనం. ఇంకో మైకుని తీసుకుపోయారా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. దేవుడు నీకు తోడుగా ఉన్న సమయంలో ఎటువంటి ఆపద నీ జీవితంలోకి చోటు చేసుకున్నప్పటికీ దేవుడు నిన్ను విడిపించును గాక. ఆమేన్. దేవుడు ఎవరికైనా తోడు ఉంటాడండి.
దేవుడు ఎవరికైనా తోడుంటాడు. మంచివానికి తోడుగా ఉంటాడు, చెడ్డవానికి తోడుగా ఉంటాడు. కానీ మంచివానికి అన్ని వేళలా తోడుగా ఉండి అతను తప్పిస్తాడు. చెడ్డవానికి కొన్ని విషయాలలోనే దేవుడు తోడుగా ఉంటాడు. ఆ మధ్యకాలంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేశాను. మీకు తెలిసిన విషయమే ఒకసారి గుర్తు చేస్తాను, వినండి. ఒక ఆమె మంచి ప్రార్థన పరురాలంట, మంచి ప్రార్థన పరురాలు. ఆమె ఒక రోజున ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తాం? ఇదిగో ఇలానే వెళ్తామా? గోడ మీద బల్లులు అంటే ఎట్ట ఎలా వెళ్తారు? అసలు ఆ హంగులు, ఆ పొంగులు వేరు. మరి దేవుని సన్నిధికి ఎందుకు ఎట్టొచ్చా? కొంతమంది ఆలోచన ఏంటంటే, అమ్మో మన ఇంట్లో ఉన్నవన్నీ దేవుని సన్నిధికి పెట్టుకొని వెళ్తే పాస్టర్ గారు గబానా అడిగాడు అనుకో, పాస్టర్ గారు పెద్దోడైపోడు. బుర్ర తక్కువ ఆలోచనలు ఇవన్నీ అనాలనుకుంటా. మళ్ళీ అట్లాంటి మాటలు అనకూడదులే, అమ్మో ఎందుకులే అని నేను అనను. ఆమె అలాగనే వేరే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి, మనకంటే తెలియదులే బ్యూటీ పార్లర్ అంటే, సిటీల్లో ఉండే వాళ్ళకి బాగా తెలుసు. ఆమె సిటీ క్రైస్తవురాలు. ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్ళి అబ్బా ఇంకా అసలు ఎప్పుడూ లేనంతగా వెరైటీగా రెడీ అయిందంట. ఎప్పుడూ లేనంతగా ఆమె కొత్తగా రెడీ అయింది. ఎప్పుడు గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడు ఒక దూత కావలిగా ఉండిద్ది. ఆ విషయం చాలామంది గుర్తుంచుకోవాలి. ఆమె వెళ్ళేటప్పుడు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఈ దేవదూతకి ఏం పని బ్యూటీ పార్లర్తో? దేవుడు చక్కని ముఖదేహం ఇస్తే, అవునా కదా? ఈ దేవదూత నాకేం పనిలే బ్యూటీ పార్లర్లోకి, నాకెందుకు లేని, ఆమె వచ్చేదాకా ఇలా బయట ఒక చైర్ ఉంటే ఆ చైర్లో ఇదిగో ఇలా కూర్చొని ఉందంట. ఎవరు? దేవుని దూత. ఈమె మాత్రము లోపలికి వెళ్ళింది. ఎప్పుడు వచ్చిందో టక్మని బయటకు వచ్చింది. ఈ దూత ఆ మనిషి ఎప్పుడు బయటకు వచ్చిద్దా, ఆ మనిషితో పాటు కలిసి వెళ్దామని అనుకుంటా ఉంది. వాస్తవానికండి ఎప్పుడు ఒకేలాగా ఉంటే ఆ దూత గుర్తుపట్టేది. ఇప్పుడు కొంచెం మేకప్ ఎక్కువాయా, గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోయా. ఈ దూత గుర్తుపట్టకపోయేసరికి దూత లేకుండా ఈ ఒక్కటే ఈ రోడ్డు యువతల నుంచి అవతలకు దాడుతూ ఉండగానే లారీ ఒకటి వచ్చిందంట, టపక్కన తగిలిందంట. తర్వాత చూస్తే ఏముంది, ఈమెకు సంబంధించిన బంధువులందరూ వచ్చి చూస్తూ ఉంటే, ఏంది నా మనిషికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని చూస్తే ఆ చనిపోయిన మనిషి ఎవరో కాదు, ఈ దూత ఎవరికైతే కాపలా ఉండిద్ది ఆమెనంట. వేషధారణ, ఇంటొకలాగా బయటొకలాగా వేషధారణ. ఈ నల్ల మట్టికి ఎంత రంగు పూసినా తెల్లగైద్దా? అయిద్దా? ఈ తెల్ల మట్టికి ఎంత బూడిద పూసినా నల్లగైద్దా? అవదు కాదు. మనోళ్ళు పోస్తూ ఉంటారు అద్దం ముందు కూర్చొని. ఒకప్పుడు ఇంట్లో అక్క పేడ అలికేవారు, ఇప్పుడు ముఖం అలుక్కుంటా ఉన్నారు. ఎంతమంది ముఖాలు మాడిపోయినాయో, ఏసు రక్తమే చేయం. నేను మీ గురించి చెప్పట్లేదమ్మా, అదిగొద్దు ఆ సిటీలో ఉండే ఆ అక్కయ్య గురించి చెబుతున్నా. దేవుడు మనకు అనుగ్రహించందే ఏది మనం పొందలేం. ఎంత టిప్ టాప్గా రెడీ అయినా, ఎంత హంగామా మనం చేసినా, దేవుడు నీకు ఇచ్చింది అది నీ యొద్ద నుండి ఎప్పటికీ తొలగిపోదు. కొట్టు చప్పట్లో హల్లెలూయా. కొంచెం గట్టి కొట్టవచ్చుగా. దేవుడు నీకు ఏదైనా అనుగ్రహిస్తే అది నీ యొద్ద నుండి ఎక్కడికి తొలగిపోదు. గుర్తుంచుకో, జాగ్రత్త, ఈ విషయాన్ని గుర్తుంచుకో. నీ జీవితంలో నువ్వు ప్రయాసపడు. ఆ ప్రయాసలో నువ్వు ఏం అడగాలో తెలుసా? దేవుణ్ణి
నా జీవితంలో ఈ కార్యం చేసి పెట్టు ప్రభువా, నా జీవితంలో ఈ కార్యం చేసి పెట్టు ప్రభువా, నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించయ్యా అని నువ్వు అడగాలి. అలా నువ్వు అడగగలిగితే దేవుడు నీకేదైనా ఇచ్చినట్లయితే అది నీ యొద్ద నుండి ఎప్పటికీ తొలగిపోదు. ఎవరు నీ యొద్ద నుండి దొంగలు దొంగిలించలేరు, ఎవ్వరు దొంగిలించలేరు. ఒకవేళ నీ చేతిలో నుంచి ఏదైనా జారిపోతుందా, పోనీ దేవుడు నీకు తోడై ఉండగా అది 2 రెట్లుగా మరలా నీకు తిరిగి వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. మన జీవితంలో మనం ఏది పొందాలన్నా, ఏది మన యొద్ద ఉండాలి అన్నా అది దేవుడే మనకివ్వాలి, దేవుడే మన జీవితంలో జరిగించాలి. ఒక రోజున శారా తన భర్త అయిన అబ్రహాం దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంది. అబ్రహామును శారా ఏమని పిలుస్తుందో తెలుసా మీకు? అసలు మీరేమని పిలుస్తారు? రకరకాలుగా ఉంటాయి కదా మన పిలుపులు. కానీ శారా పిలిచేదంట యజమానుడా అని పిలిచేదంట. దేవునికి స్తోత్రం. యజమానుడా అని పిలిచిద్దంట శారా తన భర్తని. ఎంత గౌరవం అండి భర్త అంటే. భక్తి చేసేవాళ్ళు గౌరవంగా ఉంటారు, భక్తి లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. శారాలో భక్తి ఉంది, అందుకని ఆమె గుణవతి అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. శారా తన భర్త అయిన అబ్రహాం దగ్గరకు వచ్చి, అయ్యా నాకు 75 సంవత్సరాలు వచ్చినాయి, స్త్రీ ధర్మం కూడా నాకు నిలిచిపోయింది. వినండి జాగ్రత్తగా, స్త్రీ ధర్మం కూడా నాకు నిలిచిపోయింది, నా గర్భసంచి కూడా ఉడికిపోయింది. దేవుడే ఇప్పుడు కరుణించి నాకు ఒక బిడ్డను ఇస్తానన్నా ఆ గర్భఫలాన్ని మోయుటకు నాకు గర్భసంచి కూడా సరిగా లేదు, ఉడికిపోయింది. నేను గర్భమును దాల్చలేను. నీవు ముసలివాడు అయ్యావు, వృద్ధుడు అయ్యావు. అయితే నా హృదయంలోకి ఒక ఆలోచన వచ్చింది. నా దాసి అయిన హాగరు ఒక అమ్మాయి ఉంది, ఆమె చక్కనిది. నా దాసిని నీకిచ్చి వివాహం చేస్తాను, దానితో నువ్వు కూడి ఒక బిడ్డను కని నాకు ఇస్తే ఆ బిడ్డను నేను పెంచుకుంటానయ్యా అని అబ్రహామును శారా బలవంతం చేసిందంట. అబ్రహామును శారా బలవంతం చేసింది. కొంతకాలం ఆగిన తర్వాత హాగరు అనే ఒక స్త్రీ అబ్రహాముకు భార్యగా మార్చబడింది. అబ్రహాము శారాను కూడిన తర్వాత ఆమె గర్భవతిగా మార్చబడింది. దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలము అంటే 9 నెలలు కదండి, నెలలు పెరిగే కొలది హాగరు శారాను చూసి చులకనగా మాట్లాడుతూ ఉందంట. అర్థమవుతున్నాయా నా మాటలు అమ్మా? అర్థమవుతున్నాయా? హాగరు అనగా పని మనిషి, శారా అనగా యజమానురాలు. యజమానురాలు పని మనిషిని చులకనగా చూడాలా? పని మనిషి యజమానురాలను చులకనగా చూడాలా? అర్థమైందా నా మాట మీకు? మరి చెప్పరే, నేనేదన్నా చదువుదామని అంటున్నారా మీరు? యజమానురాలే దాసిని చులకనగా చూడాలి. కానీ ఇక్కడ వ్యవహారం తేడా పడింది, కథ మారింది. ఎందుకని మారింది అంటే, ఎంతో కాలం క్రింద వివాహమైన శారాకు గర్భం అందలేదు, నిన్నగాక మొన్న వివాహమైన హాగరుకు గర్భం అందింది. ఈ గర్భఫలం అనేది దేవుడిచ్చి బహుమానము. ఇచ్చిన వాని వైపు చూసి మనం అతిశయించాలా? పొందుకున్న దాని వైపు చూసి మనం అతిశయించాలా? ఇచ్చిన దేవుని వైపే మనం చూడాలి.
ఈ మాటలు గుర్తుంచుకోనండి, మనసులో పెట్టుకోండి. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతూ ఉంది. హాగరు శారాను చూసి ఎగతాళి చేస్తూ ఉంది, చేదరించుకుంటూ ఉంది. తన జీవితంలో దేవుడు ఇంకా కార్యం చేయలేదు అనే మాట పదే పదే మాట్లాడుతూ ఉంది. బాధ కలిగింది. ఎవరికైనా బాధే, నీకైనా బాధే, నాకైనా బాధే, అవునా కాదా? నీ జీవితంలో దేవుని సేవకునిగా ప్రార్థన పూర్వకంగా చెప్తా ఉన్నాను, నీవు ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుని సన్నిధికి నువ్వు ఎటువంటి బాధతో వచ్చావో నీ బాధను నా దేవుడు చూచునుగాక. ఆమేన్. కొంచెం నవ్వుతూ చెప్పండి ఆమేన్. నీ బాధ నిన్ను విడిచిపెడుతుంటే నీకు నవ్వు రావట్లేదా? నీకు సంతోషం కలగట్లేదా? నేను అంటానండి, మన విశ్వాసం అనేది నోటి మాటతో కాదు, మనము క్రియలతో చూపించాలి. ఆమేన్. నీ బాధ నిన్ను విడిచి వెళ్ళిపోతా ఉంది. ఆమేన్. సంతోషించదముగాక. ఆమేన్. నమ్మిన వాళ్ళ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగించునుగాక. నమ్మనోళ్ళు ఎర్రి ముఖం వేసుకొని ఇంక అంతే సూచునుగాక. ఆమె నాకు అక్కడ గవ్వన జరిగిందంటే మళ్ళీ ఫీల్ అయ్యి వాళ్ళు కూడా మనోళ్ళే. నా ప్రియులారా సంగమా, దేవుని వాక్యం మనం వింటూ ఉండగా మన హృదయంలో విశ్వాసం అనేది జనరేట్ అవ్వాలి. అర్థమవుతుందా? విశ్వాసం అనేది మనలో విశ్వాసం జనరేట్ అవ్వాలి అంటే నమ్మకము, ఆ నమ్మకాన్ని మనలో మనం కల్పించుకోవాలి. శారా తన దాసి అలా చూసినప్పటికీ తట్టుకుంది, ఓర్చుకుంది, భరించింది. ఒక రోజు రానే వచ్చింది, దేవుడు శారా గర్భమును తెరిచాడు. కొట్టు చప్పట్లో గట్టిగా, కొంచెం గట్టిగా కొట్టండి. ఒక రోజు రానే వచ్చింది. అవమానపరచబడిన శారా, తృణీకరించబడిన శారా, హేళన చేయబడిన శారా సంతోషించే రోజు వచ్చింది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సంతోషించే రోజు రాబోతుంది. ఆమేన్. నిశ్చయముగా నీవు సంతోషించెదవుగాక. చెప్పు, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నిశ్చయముగా మీరు సంతోషించెదరుగాక. ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసి చెప్పండి నవ్వుతో. చెప్పేటప్పుడు ముఖాలు చూడండి అమ్మ, ఎట చెబుతున్నారు. నిశ్చయముగా నీవు సంతోషించెదవుగాక. నిశ్చయముగా నీవు సంతోషించెదవుగాక. నీ బాధ, నీ వేదన, నీ దుఃఖము, నీ ఆవేదన, నీ బలహీనత, నీ అనారోగ్యము యేసు నామములో తీసివేయబడునుగాక. నీవు ఇక్కడే నీ వేదన, బాధ, దుఃఖము, నీ అవసరం నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో. సంతోషము నీతో కూడా రాబోతూ ఉంది. ఆమేన్. నా ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నువ్వు ఎదుటి వారిని ఎలా చూస్తున్నావు జాగ్రత్త. దేవుడు నీ ఎదుట కార్యం జరిగించారని, దేవుడిని ఎడల కృప చూపాడని నువ్వు అతిశయిస్తున్నావేమో జాగ్రత్త. ఈరోజు కుర్చీలో కూర్చున్న నిన్ను కిందకి దించడం దేవునికి పెద్ద పని కాదు. ఈరోజు కింద కూర్చున్న నిన్ను ఉన్నతమైన శిఖరం ఎక్కించడం నా దేవుడికి పెద్ద పని కాదు. క్షణమటుకు చాలు మొత్తం తారుమారైపోతుంది. క్షణమాత్రము చాలు మొత్తం తారుమారైపోతుంది. అయితే శారాను దేవుడికి దర్శించాడు. శారా, అప్పటిదాకా నా గర్భసంచి ఉడికిపోయింది, నేను గర్భమును దాల్చలేను, నా గర్భసంచి మృతతుల్యం అయిపోయింది, నా గర్భసంచి మృతతుల్యం అయిపోయింది, నేను గర్భమును దాల్చలేను, స్త్రీ ధర్మము నాలో నిలిచిపోయింది, నా జీవితంలో ఇంకా కార్యము జరగదు, నా పనివారిలో ఒకరిని నా బిడ్డలుగా నేను ఎంచుకుంటానని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడారు. కానీ దేవుడు అంటున్నారు నీ పనివారిని కాదు, నీ బిడ్డలుగా నువ్వు ఎంచాల్సింది నీ గర్భముల నుండి వచ్చిన వారే నీ బిడ్డలు. దేవునికి స్తోత్రం. ఎలా జరుగుతుంది నీకు నాకు తెలియదు. ఎలా జరుగుతుందో మనకు తెలియదు.
కానీ నీవు నమ్మిన దేవునికి సమస్తము సాధ్యమే. కొట్టు చప్పట్లో. నీవు నమ్మిన దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మగలిగితే నీ దగ్గర ఏదైతే లేదో నువ్వు బాధపడుతున్నావో అది నువ్వు పొందేదవుగాక. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్. ఈ మాటలు మన జీవితంలో జరుగునుగాక. నా ప్రియులారా, శారాను దేవుడు దర్శించాడు. ఆమె గర్భమును దాల్చింది. తనకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు అర్థమైందో తెలుసా మీకు? నవ్వు. అప్పుడు దాకా వేదనలో, అప్పుడు దాకా దుఃఖములు, అప్పుడు దాకా బాధలో ఉన్న శారా నోట ఇప్పుడు ఏమొచ్చింది? నవ్వు కలిగింది. నవ్వు కలిగింది. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ దుఃఖము కాస్త సంతోషముగా మార్చబడుతుంది. దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నీ ఆపత్కాల సమయంలో నీవు దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యాలి. జరిగిద్దా? ఏదన్నా చిటికేస్తే జరిగిద్దా? జరగదు. కూర్చొని ప్రార్థన చేయి. కూర్చొని ప్రార్థన చేయి. కూర్చొని ప్రార్థన చేయి. నీ జీవితంలో ఉన్న దుఃఖము కనుమరుగైపోతుంది. ఆమేన్. నీవు అనుభవిస్తున్న ఆ బాధ, ఆ ప్రతికూలమైన పరిస్థితి నీకు దూరం అయిపోవును గాక. ఆమేన్. అవుతుంది. దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు నీ జీవితంలో. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. ఈ మధ్యకాలంలో నేను అక్కడక్కడ 2 చోట్ల మాట్లాడాను. వాక్యం చెప్తా అన్నాను. ఏమన్నాను తెలుసా? క్రైస్తవుడు ఏదైనా చేయగలుగుతున్నాడండి, ఒక ప్రార్థన మాత్రం వెనకబడిపోతా ఉన్నాడు. ఏమంటారు ఈ మాట మీరు? క్రైస్తవుడు ఏదైనా, ఏ పనైనా చెప్పు, చేసేస్తున్నాడు. ఏదైనా చేసేస్తున్నాడు. అప్పు ఇమ్మంటే అప్పు ఇస్తున్నాడు, వడ్డీ కట్టమంటే వడ్డీ కడుతున్నాడు, అప్పు కట్టంటే అప్పు కడుతున్నాడు, ఆ పని చేయరా అంటే ఆ పని చేస్తున్నాడు, ఆ కొండ మీద ఉన్న కోతిని దించురా అంటే దించుతున్నాడు. కానీ ప్రార్థన చేయని చెప్పు, అస్సలు పని అవ్వట్లా. ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు క్రైస్తవులు. కార్యాలు ఆలస్యానికి కారణం ఏందో తెలుసా? మనము ప్రార్థన చేయకపోవడమే. మనము ప్రార్థన చేయకపోవడమే మన కార్యాలు ఆలస్యం అవడానికి కారణం. మన జీవితంలో మనము ప్రార్థనకు చోటిస్తే ఎనలేని గొప్ప కార్యాలను మన కళ్ళతో మనం చూచెదముగాక. అద్భుతములు దేవుడు మన కళ్ళ ముందు జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్. నా ప్రియులారా, సంగమా, శారా ఒక చక్కని బిడ్డకు జన్మనిచ్చింది. అతని పేరు ఇస్సాకు అని పేరు పెట్టడం జరిగింది. ఇస్సాకు ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఉండగా ఆశ్చర్యం ఏం జరిగిందో తెలుసా? ఇంతకుముందు ఎవరు చులకనగా చూశారు? హాగర్ అనే దాసి తన యజమానురాలిని చులకనగా చూసింది కదా. ఇప్పుడు శారా హాగర్ని చులకనగా చూస్తూ ఉంది. అంతే. మనం భూమి మీద ఏం విత్తుతాం అదే కోస్తాం. మనం ఏం మాట్లాడతాం అదే జరిగిద్ది. నువ్వు దీవించబడదువుగాక, నువ్వు కృప పొందుదువుగాక, నువ్వు ఆశీర్వదించబడదువుగాక, నీకు మేలు కలుగునుగాక. ఇదిగో నీ కుటుంబంలో దేవుడు నీకు సమృద్ధిని దయచేయునుగాక, నీకు మేలు చేయునుగాక, నీ అవసరం తీర్చబడునుగాక, నీ జీవితంలో దేవుడు కార్యం జరుగునుగాక. ఈ మాటలు మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడేనా? ఇంటికాడ కూడా ఏ మాటలు వస్తున్నాయా? ఏం మాట్లాడుతున్నాం మనము? జాగ్రత్త. బైబిల్ అంటుంది, నీ కంటిలో ఉన్న దూలం తీసుకో ముందు. ఆ మాట పొద్దున చదివితే నాకు భయం వేసింది. ఎదుటివాడిని కాదు మనం విమర్శించాల్సిందే, ఎదుటివాడిని కాదు మనం తప్పు పట్టాల్సిందే. మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవాలి. మన కంటిలో నలుసు పడితే ఎదుటివాడి కంటిలో మనం నలుసు తీయగలుగుతామా? ఆగ్రా, నా కన్ను సరిగా లేదు, ముందు నా కన్ను చూసుకొని అంటా ఉన్నా. అవునా కదా? మొదట మనం సరిచేయబడాలి.
మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచన, మన స్వభావం, మన బుద్ధి, మన మనసు సరి చేసుకోవాలి. మనము సరిగా లేకుండా ఇది అవ్వు అంటే అవ్వదు, ఇది జరుగు అంటే జరగదు. ఆలకించండి ఈ మాటలు జాగ్రత్తగా. హాగరు తన యజమానురాలి దృష్టికి చులకనగా కనపడింది. తన భర్త దగ్గరకు వచ్చి అయ్యా, హాగరు కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది, దాన్ని పంపించేసాయి అని అబ్రహాముతో అంటే, అబ్రహాము తెల్లవారిన వెంటనే కొంచెం రొట్టె, కొంచెం ద్రాక్షారసం, తాగడానికి నీళ్ళు ఇచ్చి ఆ తల్లి బిడ్డలు ఇద్దరిని పంపించేశారు. ఎవరెవరిని పంపించారండి? హాగర్ని, ఇస్మాయిల్ని పంపించేశారు. నేను అంటాను, మన జీవితంలో మనం అతిశయపడుటకు ఏదీ లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసునందు నా అతిశయం అంటాడు. దైవజనులు యేసన గారు పాడారు, నా అతిశయమో నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దైవజనుడు అంటున్నాడు, నా అతిశయము నీ అందే. మనం దేనిని బట్టి అతిశయిస్తున్నాం? కొంతమందికి పిచ్చుండిద్ది, ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, కలిగి ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. రకరకాలు ఉన్నాయి. కులాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నాడు, డబ్బుని బట్టి అతిశయించేవాడు ఉన్నాడు, అందాన్ని బట్టి అతిశయించేవాడు ఉన్నాడు, బలాన్ని బట్టి అతిశయించేవాడు ఉన్నాడు, బలగాన్ని బట్టి కూడా అతిశయించే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. మొదట హాగరు అతిశయించింది. ఇప్పుడు ఏ హాగరైతే అతిశయించి తన యజమానురాలను చులకనగా చూసిందో అదే హాగరు ఇప్పుడు చులకనగా చూడబడతా ఉంది. ఈ లోకంలో భూమి మీద దేనిని మనము తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని మనం చులకనగా చూడకూడదు. ఇప్పుడు మన ఎదుట ఉన్నవాడిని చూసి మనము అరే అంటే ఏమో రేపొద్దున ఆ బుడ్డవాడే ఎదిగి పెద్దోడయ్యి మనల్ని పిలవచ్చేమో అరే అని. నేను అరే అంతేనే సరిపెడుతున్నా, ఇంక ఎన్ని జరుగుతాయో లోకంలో కార్యక్రమాలు. జాగ్రత్త దేవుని సంగమా, అతిశయించుటకు ఇది సమయము కాదు. ఆశ్చర్యమేందో తెలుసా? ఈ లోకపు ప్రజలు మన ఎదుట అతిశయపడవచ్చేమో, కానీ నీ దేవుడు ఎన్నటికి నిన్ను చూసి నీ దేవుడు ఎన్నటికి నీ అతిశయపడేవాడు కాదు. హాగరు తృణీకరించబడింది. అంత ఆహారము అంత నీరు తీసుకొని ఎడారిలో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంది. మనము ఏమని చదువుకున్నాం? మొదట ప్రారంభంలోనండి, శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్నాడు కదా. నీ దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. హాగరు ఆ ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా తెచ్చుకున్న రొట్టె అయిపోయింది, తెచ్చుకున్న నీరు తాగేసింది, అయిపోయింది. తాను తినటానికి కాదు, కానీ తన బిడ్డకు పెట్టడానికి కూడా లేదు, ఏమీ లేదు, తినటానికి ఏమీ లేదు. ఆశ్చర్యం ఏమిటాయంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్న దేవుడు ఆ ఎడారిలో హాగరికి ప్రత్యక్షమయ్యాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్ర. ఎడారి అనగా శ్రమలో జీవితానికి సాదృశ్యం. ఎడారి అనగా ఏ సహాయము దొరకని పరిస్థితి.
ఈ సమయంలో నీకు ఎవరు సహాయం చేయట్లేదేమో. శ్రమల కొలిమిలో నువ్వు ఒక్క వ్యక్తివే కాలిపోతా ఉన్నావేమో. యేసు వైపు చూడు, నిన్ను చూచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులు నిన్ను చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. పరిస్థితుల వైపు కాదు నీవు నేను చూడాల్సింది, దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం చూడాలి. ఎడారిలో దేవుని దూత ప్రత్యక్షమయ్యి హాగరుతో మాట్లాడుతూ ఉంది. హాగరు, నీ దేవుడు నిన్ను చూచెను. ఆమేన్. నీ దేవుడు నిన్ను చూచాడు. వెంటనే హాగర్ అంటుంది, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. మనుషుల కనులు నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చేమో, కానీ దేవుని కనులు ఆ బాధలో నిన్ను విడిపించగలిగినవి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు నిన్ను తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు. నీవు కోరవలసింది ఏమిటో తెలుసా? దేవా, నీవు నాకు తోడుగా ఉండు ప్రభువా. దేవుడు తోడుగా ఉంటే సారా జీవితంలో అద్భుతం జరిగింది. దేవుడు హాగరుకు తోడుగా ఉన్నారు కనుక ఎడారిలో తన బిడ్డ ప్రాణం పోవాల్సింది, వారు ఆ ప్రాణ భయము నుండి తప్పించబడ్డారు. రెండవది, నిన్ను విడిపిస్తాను అన్నాడు దేవుడు. నిన్ను విడిపిస్తాను అన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి దురాత్మ పట్టింది. ఒక రోజున ఆ దురాత్మ పట్టిన వ్యక్తి సమాధిలోంచి బయటికి వస్తూ ఉండగా యేసు తనను ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు అతన్ని ఎదుర్కొనగా అతడు అంటున్నాడు, నాతో నీకేమి పని? నా పేరు సేన అనే మాటను పలుకుతూ ఉన్నాడు. సేన అంటే ఆ మాటకు అర్థము, ఆ వ్యక్తిలో 2000 దెయ్యాలు ఉన్నాయంట. 2000 దెయ్యాలు. ఒక వ్యక్తిలో ఎన్ని దెయ్యాలు చోటు చేసుకుంటాయంటండి? 2000 దెయ్యాలు. మనలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో యేసు రక్తమే జయం. ఎన్ని రకరకాల దెయ్యాలు. బూతులు మాట్లాడే దెయ్యం ఒకటి, అపవిత్రమైన స్థలాలకు నడిపించే దెయ్యం ఒకటి. అబ్బో, నాకు 2 గుర్తున్నాయి, కానీ 2000 ఉన్నాయంట. 2000 దెయ్యాలు. జాగ్రత్త. యేసు ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఎదుర్కొన్నాడో ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ తనను విడిచి వెళ్ళిపోయిందంట. కొట్టు చప్పట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే. ఒకప్పుడు రకరకాల చీకటి శక్తుల చేత బాధించబడుతున్న మనము ఇప్పుడు మనం విడిపించబడిన వారమై ఉన్నాము. మత్తయి వార్త 12వ అధ్యాయము 43వ వచనం పారాగ్రాఫ్ ఉంటుంది చూడండి, ఇటు పక్క. మత్తయి వార్త 12వ అధ్యాయం, ఇటువైపు మీ ఫింగర్ ఇక్కడ చదవండి. అపవిత్ర ఆత్మ వదిలిపోయిన తర్వాత తిరుగుచుండెను. చూచి చూడండి, ఇక్కడ ఒకప్పుడు చీకటి శక్తుల చేత, దురాత్మల చేత, పాపము చేత నింపబడిన ఇల్లు అనగా మన హృదయం. మన హృదయాన్ని దేవుడు తన రక్తమును కార్చి ప్రాణత్యాగం చేసి మన ఇంటిని శుభ్రం చేశాడు దేవుడు.
ఆ శుభ్రం చేయబడిన ఆ స్థలంలోకి మనం యేసయ్యను ఆహ్వానించుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనమా మీరు చదివింది? 43వ వచనం, పేజీ నెంబర్ అమ్మా 13వ పేజీ నెంబర్, క్రొత్త నిబంధన. ఆ శుభ్రం చేయబడిన ఇంటికి మరలా దురాత్మ వస్తుందంట, మరలా ఆ చీకటి చోటు చేసుకుంటుందంట. అక్కడ రాయబడి ఉన్న మాట, ఆ పారాగ్రాఫ్లో చివరి వచనం ఏందో తెలుసా? వాని మొదటి స్థితి కంటే వాని కడపటి స్థితి మరీ దౌర్భాగ్యంగా మారిపోద్దంట. జాగ్రత్త. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మరలా పాపపు జీవితానికి చోటిస్తున్నావేమో, మరలా అక్రమానికి అపవిత్రతకు నువ్వు చోటిస్తున్న వ్యక్తిగా బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. ఒకప్పుడు నువ్వు ఉన్న జీవితం కంటే నీ జీవితం మరీ దౌర్భాగ్యకరముగా మార్చబడక మునిపే యేసయ్యకు నువ్వు చోటిచ్చేదవుగాక. నీ ఇల్లు అని పిలువబడుతున్న నీ హృదయంలో యేసయ్య జీవించునుగాక. ఆమేన్. మన హృదయంలో యేసుకు మాత్రమే చోటు ఉండాలి. లోకానికి, పాపానికి, అపవిత్రతకు చోటు ఉండకూడదు. ఆ లోకానికి, పాపానికి మరలా మనం అవకాశం ఇస్తే మనము కలిగి ఉన్న దానిని కంటే రెట్టింపు కోల్పోతామని బైబిల్ సెలవిస్తూ ఉంది. జాగ్రత్త. నీ మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి మరి ఎక్కువ అవును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. జాగ్రత్త. విడిపించబడిన నీవు, రక్షించబడిన నీవు, పాపము నుండి కాపాడబడిన నీవు లోకానికి నువ్వు అప్పగించబడకూడదు. అపవిత్రతకు, పాపానికి నువ్వు అప్పగించబడకూడదు. జాగ్రత్త. విలువ పెట్టి కొనబడిన నీవు మరలా ఆ పాపానికి అప్పగించబడితే మరి ఎక్కువ శ్రమ నీ జీవితంలో చోటు చేసుకుంటుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిన్ను విడిపించి దేవుడు ఎందుకో తెలుసా? నిన్ను గొప్ప చేయడానికి. నీ అపవిత్రత నుండి దేవుడు నిన్ను ఎందుకు విడిపించాడంటే నిన్ను విడిపించడానికి దేవుడు నిన్ను గొప్ప చేయడానికి దేవుడు నిన్ను విడిపించాడు. నిన్ను ఘనపరచడానికి, నిన్ను హెచ్చించడానికి దేవుడు నిన్ను విడిపించుకున్నాడు. కానీ అనేకమైన జీవితాల్లో ఘనహీనముగా అనేకులు బ్రతుకుతూ ఉన్నారు. విడిపించబడ్డారు, రక్షించబడ్డారు, కాపాడబడుతున్నారు, కానీ మరలా అదే పాపపు జీవితానికి చోటిచ్చి ఘనహీనమైన జీవితం, ఎందుకు పనికిరాని జీవితం, ఎవరికి ఉపయోగం లేదు. ఒకవేళ అలాంటి జీవితాన్ని నువ్వు చేస్తూ ఉన్నట్లయితే నీవున్న స్థితిలోనే నువ్వు మరలా దేవునికి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నా ప్రియులారా, దేవుని సంగమా, నేను ముగింపులోకి వచ్చేస్తూ ఉన్నాను. ఏ వ్యక్తికైతే దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి ఘనపరచబడతాడు. ఏ వ్యక్తికైతే దేవుడు తోడుగా ఉంటాడో ఆ దేవుడు విడిపించబడతాడు. ఏ వ్యక్తికైతే దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి కాపాడబడతాడు. శ్రమలో చిక్కుకుపోయిన స్థితిలో ఉన్నావేమో, శోధనలో చిక్కుకుపోయిన స్థితిలో ఉన్నామేమో, పాపములో చిక్కుకుపోయిన స్థితిలో ఉన్నావేమో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నా దేవుడి నిన్ను విడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అడుగుతావా దేవుణ్ణి? యేసయ్యా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశావయ్యా. పాపపు స్థితిలో ఉన్న నన్ను నువ్వు విడిపించయ్యా. పాపపు స్థితిలో ఉన్న నన్ను నువ్వు విడిపించయ్యా. నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించు. మీరు మాకు తోడుగా ఉండండి దేవా.
నాకు తోడుగా ఉండండి దేవా. అడగండి, నోరు తెరిచి అడగండి. ఒకప్పుడు హేళన చేయబడిన శారాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకొనే ఇస్సాకు అనే కుమారుడు శారాకు పుట్టాడు. ఒకప్పుడు హేళన చేసిన హాగరు ఇప్పుడు హేళన చేయబడుతూ ఉంది. నీ జీవితంలో నువ్వు హేళన చేయబడుతూ ఉన్నావేమో. మనుషులు నిన్ను చూసి నీ దగ్గర ఏదో లేదు అని అంటున్నారేమో. మనుషులు నిన్ను చూసి తక్కువగా మాట్లాడుతున్నారేమో. దేవుడు లేఖనం సెలవిస్తూ ఉంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను దాటిపోలేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చెయ్యక నువ్వు దేవుని కార్యాన్ని పొందలేని స్థితిలో ఉన్నావేమో. ప్రార్థన చెయ్యక నీ జీవితంలో నువ్వు పొందవలసింది పొందలేకపోతా ఉన్నావేమో. నువ్వు ప్రార్థన చెయ్యక జరగవలసిన కార్యము నీ జీవితంలో ఆగిపోయిందేమో. అడుగు, దేవుణ్ణి అడుగు. యేసయ్యా, ప్రార్థన లేకే ప్రభువా, నేను పొందవలసింది పొందలేకపోవడానికి ప్రార్థన లేకపోవడమే కారణం. నా ప్రియ దేవుని బిడ్డ, అడుగు, దేవుణ్ణి అడుగు. ప్రార్థన జీవితాన్ని నాకు దయచేయ్యా. నేను ప్రార్థన చేస్తూ ఉండగా మీరు నాకు తోడై ఉండండి. మీరు నాకు తోడై ఉండి నేనున్న పాపపు స్థితి నుంచి నన్ను విడిపించు. మీరు మాకు తోడై ఉండి నన్ను గొప్ప చేస్తానన్నావయ్యా. నా స్థితిని మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా. అడుగు. శారా స్థితి మార్చివేయబడింది. హాగరు స్థితి మార్చివేయబడింది. ఏమీ లేని శారాకు దేవుడు ఒక చక్కని బిడ్డనిచ్చాడు. ఎడారిలో నశించిపోతున్న, ప్రాణాన్ని కోల్పోతున్న హాగర్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లేఖనం నీకు వినబడుతూ ఉంది అంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒప్పుకో. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. ఒప్పుకో. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఒప్పుకో. నన్ను దరి చేర్చుకోనండి అయ్యా, నన్ను దరి చేర్చుకోనండి అయ్యా. శారా జీవితంలో ఉన్న వేదన, దుఃఖము సంతోషముగా మారినట్లుగా నా జీవితాన్ని మీరు సంతోషముగా మార్చండి. నా హృదయంలో, నా కుటుంబంలో చోటు చేసుకున్న ఆ దుఃఖాన్ని, వేదన, బాధను మీరు తీసివేయండి అయ్యా. కృప దయచేయండి తండ్రి, కృప దయచేయండి. అడుగు, 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 అడుగు. దేవుని సన్నిధిలో అడుగు. నువ్వు అడగకే పొందకపోవచ్చున్నావు. అడుగు వానికి ధారాళముగా దయచేయి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. అడుగు వానికి ధారాళముగా దయచేయి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసయ్యా, మా పాపము నుండి మేము విడిపించబడినట్లుగా మా శ్రమలో మాకు మీరు తోడై ఉండండి అయ్యా. మాకు తోడుగా ఉండండి ప్రభు. ప్రార్థన. పరిశుద్ధుడు మన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపగల రాజా, మీకు స్తోత్రాలు. నీవు తోడై ఉన్న శారా గర్భమును ధరించి బిడ్డకు జన్మనిచ్చిందయ్యా. మీరు తోడై ఉన్న హాగరు ఎడారిలో కూడా సంతృప్తిని కలిగి ఉన్నదయ్యా. అటు రీతిగా మా సంఘానికి, మా బిడ్డలకు మీరు తోడై ఉండి సకల ఆటంకాల నుంచి విడిపించి, అపవాది కుట్ర నుండి వారిని ప్రతి ఒక్కరిని విడిపించి
మీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చుకొని మహిమ పొందమని మీ దైవికమైన హస్తాలకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు.